హాయ్ ఆల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ దత్తాత్రేయ ఛానల్. ఈ వీడియోలో మనం దత్తాత్రేయ స్వామి వారి యొక్క మరొక టెంపుల్ని కవర్ చేయబోతున్నాము. ఇది మన హైదరాబాద్లో సీతారాంబాగ్ అనే ఏరియాలో ఉందండి. గుట్ట మీద ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్కి 500 నుంచి 700 సంవత్సరాల గల చరిత్ర కూడా ఉంది. సో ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందరికీ తెలియాలి ఈ టెంపుల్. ఓకే, లేట్ చేయకుండా లెట్స్ గో టు ద వీడియో. మనమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యామండి. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ చూసుకొని మనం మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము మెట్ల మీద నుంచి. మాకు 1 అవర్ పట్టిందండి ఎల్బీనగర్ నుంచి. ఇక్కడ చూసుకుంటే నాగదేవత టెంపుల్ ఉంది. అది చూసుకొని మళ్ళీ పైకి స్టార్ట్ అయ్యాము. కొంచెం టైం పడుతుంది మెట్ల ద్వారా. ఇక్కడ మళ్ళీ ఇంకో నాగదేవత టెంపుల్ ఉంది. అది కూడా చూసుకొని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి కనపడ్డారు. అది కూడా షూట్ చేసుకొని బయటికి వెళ్ళాం మనము. ఇదే అండి టెంపుల్ ఎంట్రన్స్. పైకి వచ్చాం మనం గుట్ట మీదకి. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంది పైన. ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. దత్తాత్రేయ స్వామి వారు మనకు లోపల కనపడుతున్నారు. ఫస్ట్ ఎంట్రన్స్ అవగానే మనకి ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. ఇది టెంపుల్ చైర్మన్ వాళ్ళ యొక్క వివరాలు. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే టెంపుల్ డెవలప్మెంట్ చేయడానికి గల ప్లాన్ ఉంది. ఇదంతా మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ వ్యూ ఇదంతా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సో ఆంజనేయ స్వామి విగ్రహం ఇలా ఉంది. ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి పాదముద్రలు ఉన్నాయని టాప్ చరిత్రలో మనకి. అందుకని చెప్పి ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారంట. సో ఇక్కడ ముడుపులు కూడా కట్టుకుంటారు చాలామంది గురువారం ఇలా దత్త జయంతి పౌర్ణమి నాడు వచ్చినప్పుడు. సో బయట టెంపుల్ బయట ఏ రోజుకి ఆ రోజు బోర్డు మీద రాసి పెడుతున్నారు. ప్రతి గురువారం అన్నదానం ఉంటుందంట ఇక్కడ. సో మనం లోపలికి వెళ్ళి చూస్తే ఇలా చుట్టూ బొమ్మలు ఉన్నాయి దేవుళ్ళవి. చాలా ప్రశాంతంగా ఉంది లోపల. ఇక్కడ భక్తులు వచ్చారు, అర్చన చేయించుకుంటున్నారు. ఎదురుగా కనపడేవారే స్వామివారు. చూసారు కదా, 3 తలలతో చాలా ఆకర్షణీయంగా ఉన్నారు స్వామివారు. ఇక్కడ రైట్ సైడ్ కూడా కొంతమంది దేవుళ్ళవి ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ ఈ గుట్ట యొక్క చరిత్రని అక్కడ ఫోటోలలో చిత్రీకరించారు. చూసారు కదా, ఇక్కడ చెట్టు ఉంది కదా, ఇక్కడ ముడుపులు కట్టుకుంటారండి అందరూ. ఏదైతే మొక్కుకుంటారో అలా మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడ మనకి ముడుపులు కడతారు ఈ చెట్టుకి. అండ్ ఇక్కడ మల్లికార్జున స్వామి దేవాలయం కూడా ఉంది. వీళ్ళందరూ డొనేషన్ చేసిన వాళ్ళు అనుకుంటా. అండ్ ఇక్కడ మళ్ళీ దత్తాత్రేయ స్వామి ఫోటోతో దీపం పెట్టి ఉంది ఇక్కడ. లోపల హారతి ఇస్తున్నారు స్వామివారికి. చాలా సంవత్సరాల కింద చాలా సాధు సంతులు తపస్సు చేసిన భూమి అన్నమాట. ఇక్కడ వచ్చి దత్తాత్రేయులు ఉన్నారని చెప్పేసి, ఇక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళు వచ్చి తపస్సు చేసిన భూమి. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తపోభూమిగా పిలిపించుకుంటారు. ఇంకేంటంటే ఇది చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ బాగానే గురువారం కానీ పౌర్ణమి కానీ ప్రతి పౌర్ణమి ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది. ఇంకా కార్యక్రమాలు అంటే మన దగ్గర నిత్య అర్చనలు, అభిషేకాలు. మళ్ళీ పొద్దున ఒక టైం అభిషేకం అవుతుంది, రుద్రాభిషేకం అవుతుంది. మామూలుగా కాదు, రుద్రాభిషేకం జరుగుతుంది అనమాట. డైలీ ఉంటుందా రుద్రాభిషేకం? డైలీ కంపల్సరీ దత్తాత్రేయం డైలీ అభిషేకం ఉంటుంది. ఇంకోటి మన దగ్గర
ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం అని చేస్తాం ఇక్కడ సామూహికంగా. మళ్ళీ ఇంకా అమావాస్య రోజు హోమం జరిపిస్తాము. ఇంకోటి ఏంటంటే అనగాదేవి వ్రతం కూడా చేస్తాం. ఓకే, ఇది 5 తర్వాత వచ్చే అష్టమికి మన దగ్గర అనగాదేవి వ్రతం జరుగుతుంది. ఓకే, ఇది 500 సంవత్సరాల గుడి అండి. 500 సంవత్సరాలు. ఇక్కడ పక్కనే మల్లికార్జున స్వామి దేవాలయం కూడా ఉంది. అది కూడా శివయ్య లోపల ఉన్నారు, కానీ మనకు తాళం వేశారు ఈ టైంకి. మేబీ బయట నుంచే దర్శనం చేసుకోవాలి. చూసారు కదండి, శివయ్య ఇలా ఉన్నారు. అండ్ ముందు నంది. మల్లికార్జున స్వామి దేవాలయం పక్క నుంచే మనం రాళ్ళు ఉంటాయండి. ఇలా పక్కకి పైకి వచ్చేస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఎక్సలెంట్ వ్యూ అండి, చాలా బాగుంటుంది వ్యూ. చుట్టూ సిటీ, మొత్తం సిటీ మధ్యలో టెంపుల్ ఉంటుంది కొండ మీద. చాలా బాగుంది వ్యూ, మీరు చూసుకోవచ్చు. అది టెంపుల్ అండి, మెయిన్ టెంపుల్, మన గోపురం. ఎక్సలెంట్ వ్యూ, అసలు చాలా బాగా కనపడుతుంది. సిటీ మొత్తం కనపడుతుంది దాదాపు. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చుట్టూ చూడండి, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా. ఎన్వైరన్మెంట్ కూడా మనకి చాలా బాగా సపోర్ట్ చేసింది. వర్షం కూడా ఏం పడలేదు. చూసుకుంటే చుట్టూ గుట్ట చుట్టూ మొత్తం సిటీ. మనం గుట్ట మీద ఉన్నాము ప్రజెంట్. చాలా బాగుందండి వ్యూ. మీరు కూడా విజిట్ చేయండి తప్పకుండా. అట్లీస్ట్ వచ్చి చూడండి. డెఫినెట్గా మీరు పీస్ఫుల్గా ఫీల్ అవుతారు ఖచ్చితంగా. సిటీలో ఉన్న వాళ్ళకైతే నిజంగా అదృష్టం చెప్పాలంటే. ఒకసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు చూసారు కదా, మనకి సెక్రటేరియట్ ఇక్కడ నుంచి కనపడుతుంది మనకి. అయ్యేటప్పుడు అండి ఈ కుక్క పైకి వెళ్ళేది, మళ్ళీ మనతో పాటు రిటర్న్ అయ్యింది. ఇది కూడా చూసారు కదండి. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. టెంపుల్ యొక్క గూగుల్ మ్యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా వెళ్ళొచ్చు, వీకెండ్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. అండ్ ఫైనల్గా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.